సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన KTM డ్యూక్ 200 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో మీలో ఎంతమంది KTM లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే KTM లవర్స్ అందరూ కూడా ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేయండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో 2024 సంబంధించిన KTM డ్యూక్ 200 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి ఎటువంటి ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మీకు 1 by 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ 2024లో మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి. అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా ఈ బైక్ యొక్క డీటెయిల్స్ మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క లుక్ గురించి మాట్లాడుకుంటే, లుక్ అనేది మనకి ఒక యూనిక్ లుక్లో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. మంచి స్టైలిష్ లుక్స్తో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. సో నెక్కర్ టైప్లో మనకైతే రావడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ మనకి టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకైతే రావడం జరుగుతుంది. ఈవెన్ మనకి ట్యాంక్ కూడా మనకి కంప్లీట్గా మెటల్తో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి ఎటువంటి ఇష్యూ అయితే లేదు, మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ ప్రొఫైల్ అయితే స్టార్ట్ చేద్దాము. సో టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా మనకి ఎల్ఈడీతో ఆఫర్ చేస్తున్నారు. మనకి స్ట్రెచబుల్ అయితే కాదు, మనం కొంచెం కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో క్వాలిటీ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ దీనికి హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే, హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా మనకి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ అయితే ఉంటుంది అనమాట. సో చుట్టూ మనకి డిఆర్ఎస్ కూడా మనకి చాలా యూనిక్ అయితే ఉంటుంది. సో 390లో కూడా మనకి ఈ టైప్ లో మనకి హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ కింద ఫెండర్ కనుక చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇదైతే ఫైబర్ టైప్ ఫెండర్ మనకి అయితే ఆఫర్ చేస్తున్నారు మనకి. సో బ్లాక్ కలర్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి మ్యాట్ అయితే ఉంది, ఫ్రంట్ మనకి బ్లాక్ కలర్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, WPFX నుంచి మనకి 43mm USD ఫోక్ సస్పెన్షన్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో మంచి సాలిడ్ అయితే ఉందన్నమాట ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది. అలాగే మనకి ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంజిన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క వీల్ గురించి మాట్లాడుకుంటే, వీల్ అనేది కంప్లీట్ గా మనకి ఆరెంజ్ కలర్ లో మనకి ఆఫర్ చేయడమే జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ మనకి 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ తో మనకి అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి రేడియల్ టైర్స్ ని ఆఫర్ చేస్తున్నారు, బెటర్ గ్రిప్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ మనకి 300mm డిస్క్ బ్రేక్ అనేది మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే విత్ మనకి ఇక్కడ ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే బైబ్రంబో నుంచి మనకి బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఇక్కడైతే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మనకి ఖచ్చితంగా దీంట్లో అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 199.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ DOH ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 24.5 PS at 10,000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 19.5 Nm at 8,000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది నేను రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే, కంప్లీట్ గా స్టీల్ ట్రిల్లిస్ ఫ్రేమ్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు హైవే మీద 3 digits వెళ్తున్నప్పుడు మీకు మంచి రైడింగ్ స్టెబిలిటీ అనేది మనకి మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో అల్యూమినియం స్వింగం అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే, 13.5 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ట్యాంక్ కౌల్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకి కలర్స్ అయితే మనకి కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి అనమాట. సో ట్యాంక్ కూడా మనకి కొంచెం కొత్త కలర్ లో మనకి తీసుకురావడం జరిగింది అనమాట. అలాగే దీంట్లో మనకి 2.7 లీటర్ రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే E20 పెట్రోల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే, అప్రాక్సిమేట్లీ మనం ఒక 35 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ అనేది యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే, అండర్ బిల్ ఎగ్జాస్ట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ నోట్ మీకు లాస్ట్ అయితే వినిపిస్తాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, 6 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, టైల్ ల్యాంప్ సరికి కంప్లీట్ గా LED టైల్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక LED లైట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా దీంట్లో LED తోనే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే, 230mm డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి దీంట్లో ABS రింగ్ కూడా మనకి కనిపిస్తుంది. అలాగే బైబ్రంబో బ్రేక్ ప్యాడ్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ ABS అనేది మీరు కావాలనుకుంటే ఆఫ్ చేసుకునే విధంగా కూడా మనకి కన్సోల్ లో మనకి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తారు అనమాట. సో కావాలనుకుంటే మీరు బ్యాక్ సైడ్ ABS అనేది ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం
బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 150/60 70 ఇంచ్ ట్యూబ్లెస్ అలాయ్స్తో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ మాత్రం చాలా బ్రాడ్ అయితే ఉంటుంది అనమాట, చాలా లావుగా అయితే ఉంటుంది. గ్రిప్ అయితే మాత్రం మనకి టాప్ నాచ్ అయితే ఉంటుంది అనమాట, ఎక్కడ కూడా మనం స్కిడ్ అయి పడిపోతామన్న భయం అయితే ఉండదు. సో మంచి రోడ్ గ్రిప్ అయితే మనకి ఇది మెయింటైన్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి రేడియల్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టైర్ హగ్గర్ కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సారీ గార్డ్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు, ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా అయితే మనకి ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ డూబర్ని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేదంటే మీకు చైన్ త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఫోల్డబుల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉందన్నమాట, దీనికి క్వాలిటీ కూడా మనకి టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, ఇది మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉందన్నమాట. సో దీనికి క్వాలిటీ కూడా మనకి టాప్ నాచ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే పడుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ కింద కానీ చూసుకుంటే ఇది మనకి ఓన్లీ సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, ఓన్లీ మనకి ఇది సైడ్ స్టాండ్ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంజిన్ కౌల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు, ఇవి కూడా మనకి మంచి సాలిడ్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే సీట్ హైట్ అనేది 822 mm మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.7 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీకు ఈజీగా మీరు మేనేజ్ చేయొచ్చు అనమాట. నేను 5.8 హైట్ అయితే ఉన్నాను, నా కాళ్ళని కింద ఎగ్జాక్ట్ కింద అనమాట. ఒకసారి మీ నియరెస్ట్ షోరూమ్కి అయితే విజిట్ చేయండి, మీరు ఒకసారి టెస్ట్ చేయండి, ఆఫ్టర్ దట్ మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకా క్యార్బేట్ గురించి మాట్లాడుకుంటే 159 kgs వెయిట్తో మనకి ఇదైతే రావడం జరుగుతుంది, కొంచెం వెయిట్ అయితే ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో 155 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి కొంచెం తక్కువ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. 160 mm ప్రొవైడ్ చేస్తుంటే బాగుంటుంది. మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద కానీ మీరు ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే మీకు బెటర్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి బాగా అయితే ఉంది, మరి అంత వైడ్ అయితే ఏం లేదు. సో మంచి కంఫర్టబుల్ గా అయితే ఉంది. అలాగే టర్నింగ్ రేడియస్ కూడా మనకి పర్లేదు, మరి అంత ఎక్కువైతే ఏం లేదు, నార్మల్ గా అయితే ఉందన్నమాట. అలాగే హ్యాండిల్ బార్ దున్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హై బీ లో బీ స్విచ్ ఉంది, అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ లో లౌడ్ అయితే ఉందన్నమాట. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే డెడికేటెడ్ ఇంజిన్ కిల్ స్విచ్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కింద చూసుకుంటే మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ ఆప్షన్ దీంట్లో లేదని చెప్పొచ్చు. ఇవే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మనకి ఎటువంటి బటన్ అయితే లేదు. అలాగే హజార్డ్ లైట్ స్విచ్ కూడా మనకి దీంట్లో మనకి లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే మిర్రర్స్ కూడా మనకి మంచి టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. బిల్డ్ క్వాలిటీ అనేది మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి మంచి స్టైలిష్ లుక్స్ తో మనకి ఈ యొక్క మిర్రర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా స్ప్రింట్ సీట్ తో మనకు రావడం జరుగుతుంది. అంటే రైడర్ కి ఒకటి ప్లేన్ ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సీట్ యొక్క కంఫర్ట్ కానీ సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ పర్లేదు, బాగానే అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ సీట్ అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తుంటే దీన్ని స్కిప్ చేసేయండి. సో ఇది ఓన్లీ యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్లింట్ గ్రాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, ఇవి కూడా మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ ఎల్సీడీ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, అలాగే టాకోమీటర్ ఉంటుంది, అలాగే డిజిటల్ ఫ్యూల్ గేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది, లో ఆయిల్ ఇండికేటర్ ఉంటుంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకా మనకి సూపర్ మోటో ఏబిఎస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది కావాలనుకుంటే ఆఫ్ చేసుకుని మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే 2024 లో మనకి కొత్తగా 2 కలర్స్ అనేవి యాడ్ అయితే చేశారన్నమాట. సో గాలివెన్ కలర్ ఒకటి, అలాగే ఆరెంజ్ కలర్ ఒకటి, 2 కలర్స్ మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 140+ అయితే మనం ఈజీగా డ్రైవ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వరకు 1,96,000 రూపీస్ లో మనకి రావడం జరుగుతుంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 2,42,000 రూపీస్ లో మనకి అయితే రావడం జరుగుతుంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 55,000 అండ్ అబౌవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన KTM డ్యూక్ 200 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం KTM షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి సో ప్రైస్ కానీ డౌన్ పేమెంట్ కానీ ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు అమలాపురం నియరెస్ట్లో ఉంటే కనుక ఒకసారి KTM షోరూమ్ అనేది విజిట్ చేయండి. ఇక్కడ మనకి చాలా వెహికల్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. KTM డ్యూక్ 125 కానీ 200 కానీ 250 కానీ 390 కానీ ఇలా మనకి అన్ని బైక్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో నుంచి ఖచ్చితంగా
లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.